2020 మీరు ఉన్నటువంటి మీ టర్మ్ అయిపోయేంత వరకు ఒక్కరోజు కూడా ఇవాళ DLGL ని కూడా మీరు రెగ్యులరైజ్ చేశారు. యూనివర్సిటీకి ఒక్క పోస్ట్ కూడా మీరు భర్తీ చేయలేదు. పైగా ఇవాళ టీచింగ్ నాన్ టీచింగ్ లేక ఒకనాడు 1200 ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇలా అధ్యాపకులతో నిండిపోయిన యూనివర్సిటీ ఇవాళ 300కు వచ్చి ఇవాళ బోసిపోయే పరిస్థితి కనపడుతుంది. మీ నిర్లక్ష్యం వల్లనే కదా. మీరు ఇలా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు, సిగ్గుపడాలి. మీరు ఓయికి వచ్చే నైతిక అర్హత లేదు. ఇవాళ ఆనాడు మీరు పాలించిన రోజులన్నీ కూడా ఇలా ముళ్ళ కంచెలు, అరెస్టులు, నెత్తుటోరును పారించి విద్యార్థులు నిర్బంధాల్లో ఉంచింది మీరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్బంధాలని తొలగిపోయి ఇవాళ విద్యార్థి లోకం అంతా ప్రశాంతంగా చదువుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆనాడు సెంచరీ సెలబ్రేషన్స్కి వస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ మాట్లాడలేని పరిస్థితి, విద్యార్థులు చెప్పులు చూపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆనాడు సమాధానం చెప్పలేకనే మూసుకొని పోయినటువంటి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ ఏం నైతికత ఉందంటా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ ఇంకా 10 ఏళ్ళైనా కేసీఆర్ కూటమి, కేసీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, పైకి కాళ్ళు కిందికి పెట్టి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముక్కు నేలకు రాసిన కేసీఆర్, కేటీఆర్ విద్యార్థులు నమ్మరు. మీరు ఓయూకు ఎప్పటికి కూడా మీరు ద్రోవుల పాత్రని పోషిస్తారనే విషయానికి ఈరోజు మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. దీనికి నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఆర్ట్స్ కళాశాల దగ్గరికైనా రండి, గన్ పార్క్ దగ్గర కూడా మీ నాయకులు ఎవరైనా వస్తే మేము సమాధానాలు చెప్పడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ పాలనలో ఇవాళ ఓయూలో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దాన్ని బాగు చేయమని పదే అధికారులు అడిగినా ఏనాడు కూడా మాట్లాడలేదు. ఏనాడు ₹1 యూనివర్సిటీ దుస్థితికి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ వల్లనే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఇలా బేగంపేట కావచ్చు, రంగాపూర్ సైన్స్ అబ్జర్వేషన్ భూములపై కూడా కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నేను అంటా ఉన్నాను, ఇలా సికింద్రాబాద్ పీజీ కాలేజీలో మీ అందరికి తెలుసు, సికింద్రాబాద్ పీజీ కాలేజీ భూమిని మెట్రోకు కొంత చెప్పారు. మిగిలిన భూముల్లో కూడా ఓయూ భూమి మిగిలితే కూడా 10 షట్టర్లు 12 షట్టర్లు వేసి ఆ డబ్బులు కూడా అధికారులతో కుమ్మక్కై వాళ్ళే కాజేశారు. ఓయూకు రావాల్సిన నిధుల్ని కూడా వాళ్ళే మింగేశారు. కాబట్టి ఇవన్నీ కూడా యూనివర్సిటీ చుట్టూ ఉన్నటువంటి భూముల మీద ఇలా ఆనాడు ఉన్నటువంటి ఆళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద ఒక పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం వచ్చింది. ఏనాడైనా పిలిచి కేసీఆర్ మాట్లాడారా? హైదరాబాద్లో కాదు, ఓయూ భూముల చుట్టూ మొత్తం కూడా ఆనాడు బీఆర్ఎస్ నాయకులే కన్నేసి విలువైన భూముల్ని దోచుకున్నారు. కాబట్టి అనేక ఉన్నటువంటి సమస్య వెనకాల తెలంగాణలో యూనివర్సిటీల దుస్థితి వెనకాల కేసీఆర్ఏ కారకులు అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో జియాలజీ ఉంటుంది, జియోఫిజిక్స్ ఉంటుంది. ఇలా ఒక విలువైనటువంటి డిపార్ట్మెంట్. తెలంగాణలో ఎక్కడ నీటి కొరత ఉన్నా, ఓయూలో ఎక్కడ నీటి కొరత ఉన్నా, నీళ్ళు ఎక్కడ పడతాయో చెప్పే సంస్థలే ఇలా పరిశోధన కేంద్రాలు అక్కడ ఉన్న తర్వాత ఓయూకు ఎందుకు నీటి కొరత ఉంటుంది? జనరల్గా చెప్పండి. ఓయూకు ఎప్పుడు కూడా సమ్మర్ వెకేషన్లో ఇలా తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఎప్పుడు కూడా హాలిడేస్ ఎందుకు ఇస్తారంటే అక్కడక్కడ ఉన్నటువంటి హాస్టళ్ల మరమ్మతుల కోసం, లేకపోతే నల్లాలు కానీ బాత్రూమ్లు కానీ రిపేర్ కోసం 1 మంత్ సెలవులు ఇస్తారు. ఎప్పుడు కూడా నీటి కొరతతోనే కానీ విద్యుత్ కొరతతో కానీ ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. యూనివర్సిటీకి కావలసినటువంటి నీరు ఉంది, యూనివర్సిటీకి కావాల్సిన విద్యుత్ ఉంది. ఇవాళ 2 ఎకరాల్లో మీకు ఒక విషయం అని చెప్తాను. కేసీఆర్ గారు గతంలో ట్రాన్స్కో జెన్కో ప్రభాకర్ రావు గారు యూనివర్సిటీకి వచ్చి నాగోల్ నుంచి హెచ్టి పైప్ అని ఆన్లైన్ అండర్ లైన్ వేర్ ద్వారా ఇవాళ కేబుల్ వేస్తుంటే ఓయూ నుంచి రావడం ద్వారా వాళ్ళకు కొంత వ్యయం మెలుగుతుంది, డబ్బులు కూడా ఖర్చు ఆదా అవుతుంది. అప్పుడు యూనివర్సిటీ అధికారులు కూడా మేము ఓయూ నుంచి మీకు అండర్లైన్ పర్మిషన్ ఇస్తాం, మాకు ఓయూకు నిధులు కావాలంటే మేము ఇవ్వమని చెప్పారు. ఇప్పటికి కూడా 6 కోట్ల రూపాయలు ఓయూకు బకాయి ఉంది. కేసీఆర్ ఒత్తిడితో మాఫీ చేశారు. ఆనాడు సీఎండి ప్రభాకర్ రావు గారు ₹1 కోటి కేవలం యూనివర్సిటీకి హాస్టల్ అభివృద్ధి కోసమే ఇచ్చి 6 కోట్లు ఎగ్గొట్టారు. దీనికి కారణం కేసీఆర్ కాదని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. 2 ఎకరాల భూమిలో సబ్ స్టేషన్ నిర్మించారు ఓయూలో. కాబట్టి యూనివర్సిటీలో యూనివర్సిటీ అవినీతి వెనుక, యూనివర్సిటీ భూముల వెనుక, యూనివర్సిటీ విద్యార్థుల దుస్థితి వెనుక బలమైన కారకుడు ఎవడైనా ఉండంటే అది కేసీఆర్ మాత్రమే ఈ సందర్భంగా చూస్తా ఉన్నాను.
తెలంగాణలో విద్యా దోపిడీ చేసిండు, వైద్య దోపిడీ చేసిండు. ఈ కారణాలన్నిటికీ కేసీఆరే. మళ్ళొకసారి యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఇవాళ వీళ్ళకు లేదు. దీని వెనకాల అనేక ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, ఇవాళ కేసీఆర్ ఉన్నాడు, బాల్క సుమన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా యూనివర్సిటీకి ద్రోవుల పాత్రని పోషించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇవాళ సంవత్సరాల తరబడి వాళ్ళ చుట్టూ తిరిగారు. ఇవాళ వాళ్ళ ఉన్నటువంటి ఏది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వాడుకున్నారు, మాకు మద్దతు ఇవ్వండి అని. మద్దతు అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు కాంట్రాక్ట్ అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఇవాళ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పారిశుద్ధ కార్మికులు కావచ్చు, అక్కడ మెస్ వర్కర్లు కావచ్చు, ఎవరిని చూసినా కన్నీటి బాధలే ఉన్నాయి. మీ హయాంలో ఎందుకు ఒక్కటి కూడా పరిష్కరించలేదు? ఇవాళ కేవలం అక్కడ మీ వెనకాల ప్రజలు లేరు, కేవలం విద్యార్థులను రెచ్చగొట్టి మళ్ళొకసారి మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని తరిమి కొడతాం బిడ్డ తెలంగాణ నుంచి. తెలంగాణలో మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తే విద్యార్థి లోకం ఊరుకోదు, నిరుద్యోగ లోకం ఊరుకోదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలు నిర్మించింది. రాజశేఖర రెడ్డి హయాంలో 1000 కోట్ల బడ్జెట్ తోని దాదాపు 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి జిల్లాకు యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ఒకవైపు ప్రైవేట్ యూనివర్సిటీలు 10 యూనివర్సిటీలని మీరు ఏర్పాటు చేశారు. ఎంత బరితెగింపు చర్యలకు మీరు పాల్పడింది మీరు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉంది, యూనివర్సిటీల పక్షపాతి ఉంది. యూనివర్సిటీలకు అధ్యాపకుల రిక్రూట్మెంట్ కోసం ఇవాళ ఒక కమిటీని వేసి వేగవంతం చేస్తా ఉంది. మీరు ఇవాళ మొత్తం కూడా యంత్రాంగాన్ని వీక్ చేసింది మీరు. అది మీ కనుసైగల్లో ఉన్నటువంటి అధికారులు వేసుకొని మీరున్నటువంటి అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకున్నారు. కాబట్టి మీరు ఎప్పటికి కూడా మళ్ళొకసారి ఇలాంటి చౌకాబార్ రాజకీయాలు చేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే తీవ్రమైన ఉద్యమం తీసుకొస్తాం మీ మీద కూడా ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకసారి మీరు యూనివర్సిటీకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, ముక్కు నేరకు రాయాలి బిడ్డ. నువ్వు చేసిన ద్రోహం వల్ల ఇలా తెలంగాణ విద్యార్థులు ఎంత కోసపడ్డారు అనే విషయం మా అందరికి తెలుసు. ఇవాళ ఆనాడు మురళీ ముదిరాజ్ చనిపోతే దాదాపు 2000 మంది పోలీసులు పెట్టి అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేసి నెత్తి రోడ్డు చేసించి శవాన్ని తరలించి తీసుకుపోయిన దొంగచాటుగా శవాన్ని తరలించిపోయి దాదాపు 50 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లలో తరలించడం ఇంకా మర్చిపోలేము అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు విద్యార్థుల్ని కలవాలంటే కూడా నువ్వు కలవకుండా చేసి అక్కడున్న వీసీని అధికారులు మేనేజ్ చేసి రాహుల్ గాంధీ వస్తే తెలంగాణలో విద్యార్థులు ఎక్కడ చైతన్యవంతులవుతారని, మా కూటమి ఎక్కడ కూలిపోతుందో, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని కావాలని నువ్వు ఆ రోజు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరైనా నిర్లక్ష్యం చేసింది మీరు కాదా, ద్రోహం చేసింది మీరు కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా మీరు ఉన్నటువంటి ఆనాడు అరవింద్ కుమార్ మీ ఆయామలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 10 కోట్లతోని మొక్కలతోని ఆనాడు డిఎఫ్ఓ ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి 10 కోట్ల లంచంతోని దొరికిపోతే మొత్తం కూడా మొక్కల స్కామ్ల వెనక కూడా ఆ రోజు సంతోష్ రావు ఉన్నాడు, దాని వెనకాల అరవింద్ రావు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కారకులు కారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీల్లో ఉత్సవాలు, సంబురాలు, ఆర్భాటాలు తప్ప చేసింది ఏమీ లేదు. మీ బర్త్డేలకు మీ ఉత్సవాలకు మొక్కలు పెట్టుకొని దాన్ని అభివృద్ధిగా పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ నిరుద్యోగ కన్నీళ్లు దుర్చలేదు, ఏ హాస్టల్కు 1 రూపాయి ఇవ్వలేదు, ఏ యూనివర్సిటీ సమస్య కోసం మీరు పరిష్కారం చేయలేదు. ముమ్మాటికి మీరు చేసిందల్లా శూన్యం తప్ప ఇంకోటి లేదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఉంది. యూనివర్సిటీ నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యార్థుల కష్టాలు తెలుసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రియంబర్స్మెంట్ ఇవాళ కొనసాగుతుంది. నువ్వు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులతో జీవితాలతో ఆడుకున్నావు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ విద్యకు ఒక పెద్దపీట వేసిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఇంకొకసారి ఇలాంటి ప్రకటనలు చేస్తే మాత్రం ఊరుకోము, ఖచ్చితంగా తెలంగాణ యువత తరిమి కొడుతుంది కేసీఆర్ అని. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఓట్ల కోసం ఇలాంటి దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మీడియా మిత్రులు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇది మీరు వాస్తవాలు తెలియజేయండి. ఇవాళ మేము యూనివర్సిటీకి కేసీఆర్ చేసింది ఏందో మీకు వాస్తవాలు తెలిపాం. ఇంకా చరిత్ర ఉంది. ఇంకా సమయం వచ్చినప్పుడు కూడా మీకు మరింత సమాచారాన్ని మీడియాకి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా కూడా.